అనుకున్న కోరికలు తీరాలని దేవునికి తీరు మొక్కులు పెడుతుంటారు భక్తులు. అందులో కొందరు అనుకున్న కోరిక తీరితే బంగారం అప్పచెప్తుంటారు. కొందరు కొడుకో బిడ్డనో పుడితే నెత్తింటికెళ్ళి తీస్తానని మొక్కి అనుకున్న కోరిక తీరంగానే గుడికి పోయి తలనీలాలు సమర్పిస్తుంటారు. కానీ ఈ పెద్ద మనిషి ఎవరో పెద్ద కోరికే కోరినట్టున్నాడు. అందుకే చాలా ఏండ్ల సంధి నెత్తి తీయకుండా అట్లనే ఉంటుండట. మరి గాయన ఎవరో మీరే చూడుర్రి. నెత్తిని ఊడలు వెంచినట్లు వెంచి పట్టుకొని చూపిస్తున్న ఈ పెద్ద మనిషిని చూస్తుర్రు కదా. ఈయన పూజారి, పేరు ఇనపనూరి నాగభూషణం. 12 అడుగుల దాకా జడను వెంచిన గీనది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. అయితే ఈయన 31 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఆయన ఎవరిలో పరిచయం అయ్యి చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గొప్పతనం గురించి చెప్పిండట. అది నగ్గి పూజారి అప్పటి సంధి జడల రామలింగేశ్వర స్వామిని గురువు లెక్క భావించుకొని స్వామి వారి కోసం ఇట్లా జడలు పెంచుతున్నాడట. అంతేనా అనే పెద్ద మనిషి? ఈ మతంలో వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు నేను ఈ తలనీలాలు ఇచ్చి ఈ మతాన్ని నేను పూర్తి చేద్దామని చెప్పే ఉద్దేశంతో సిద్ధాంతం నడుస్తూ 50 సంవత్సరాల తర్వాత తలనీలాలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాను. మా గురువారి దగ్గర ప్రామిస్ చేసినాను. గదన్నట్లు ముచ్చట. లోక కళ్యాణం కోసం 50 ఏళ్ల దాకా నెత్తి తీయొద్దని స్వామికి మొక్కు పెట్టుకున్నా. ఈ మొక్కు ఇంకో ఏడాది వెళితే తీరిపోతుంది. అటెంక అదే చెరువుగట్టు గుడికి పోయి నా నెత్తెంటికెళ్ళి తీస్తా అన్నట్లు చెప్పుకొచ్చిండు. ఇప్పటికీ ఇట్లా నెత్తి వెంచబట్టి 49 ఏళ్ళు అవుతున్నదట. ఈ నెత్తిని దారంతోని పాయలుగా సుట్టి జడేసుకుంటుండట. చూడుర్రి పెద్ద మనిషి భక్తి ఎట్లుందో. నెత్తి గింతంత పెరిగితేనే చిట పెడుతుంటది. ఎమ్మటే పోయి కటింగ్ చేసుకోవాలి అన్నట్లు అనిపిస్తుంది. ఆసొంటిది 12 అడుగులతోని ఇంతింత పొడుగు నెత్తి పెంచిండంటే 80 ఏళ్ళ ఈ పెద్ద మనిషికి దేవుని మీద గట్టి భక్తే ఉన్నట్లున్నది. మామూలుగా అయితే దేవునికి భక్తజనం మొక్కులు పెట్టుకుంటుంటారు. కానీ పూజారులు కూడా మొక్కులు పెట్టుకొని దేవునికి భక్తులు అవుతుర్రంటే దేవుని ముందు అందరు ఒకటే కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.